నీ ఊర్లో నలుగురు తాగుబోతులు అయిపోయినప్పుడు, వ్యభిచారులుగా మారిపోయినప్పుడు, దొంగలుగా మారిపోయినప్పుడు, దోచుకునేవారిగా మారిపోయినప్పుడు వాళ్ళని చూస్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఈదులో చర్చ అయిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళే లోపు రకరకాల మనుషులు కనబడతారు. వీళ్ళందరిని చూసినప్పుడు నీకు ఏం డిస్ప్లే వస్తుంది? బాగా తిరుగుతున్నారు వీళ్ళు, సండే మేమే తిరగలేకపోతున్నాం అనిపిస్తుందా నీకు? చెప్పు. రెస్టారెంట్ ఫుల్ అయిపోతే నీకు కూడా ఆ రెస్టారెంట్లోకి దూరాలనిపిస్తుందా? నీకు ఏమనిపిస్తుంది? నేను మళ్ళీ చెప్తున్నాను, అబ్బా అందరు దేవుళ్ళు వేరు, ఈ దేవుడు వేరు. ఈ దేవుడిని నమ్ముకోవాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కొన్నిటిని పూర్తిగా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయడమే కాదు, అసహించుకోవాలి. అసహించుకోవడమే కాదు, ఒక మాటలో చెప్పాలంటే సాక్రిఫైస్, త్యాగం చేయాలి. వాటిని ఇష్టపడకూడదు. అంటే ఒకప్పుడు నీకు అవి ఇష్టమై ఉండాలి, కానీ ఇప్పుడు అవి నీకు ఇష్టం కాదు. ఎందుకంటే నేను వెంబడిస్తున్నా నా ప్రభువుకి చెప్పండి, అవి ఇష్టం కాదని నీ ఇష్టం ఆయన ఇష్టం అవ్వాలి, ఆయన ఇష్టం అని చెప్పండి నీ ఇష్టం అయిపోవాలి.